హాయ్ అండి. సండే స్పెషల్ నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. మట్టి కుండలో చేస్తున్నాను అనమాట. దానికోసం చికెన్ అయితే నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ కోసం చేస్తున్నాను. నేను చికెన్ ముందుగా శుభ్రం చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పెరుగు, లెమను, మళ్ళీ పుదీనా ఇవన్నీ వేసి మిక్స్ చేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మిక్స్ చేసి ఒక 3-4 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చికెన్ పీసెస్ అయితే మనకు ఉడికిన తర్వాత చాలా ఉప్పు కారం బట్టి పీసెస్ అనేది బాగుంటుంది అనమాట టేస్ట్గా. తర్వాత నేను రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట బాస్మతి రైస్. తర్వాత నేను మట్టి కుండ పెట్టేశాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. నేను ఎందుకంటే అన్నం పైన వేయనమాట, చికెన్లో కర్రీలో వేస్తాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు అన్నం పైన వేస్తే తినరు. అందుకని ఇట్లాగా అది బ్రౌన్ అయిపోయిన తర్వాత నేను చికెన్ దాంట్లో వేసేసుకున్నాను. ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది చికెను. నేను మామూలుగా పచ్చిది వేయనమాట. చికెన్ దమ్ బిర్యానీకి ఒక హాఫ్ బాయిల్ చేస్తాను అనమాట చికెను. చేసిన తర్వాత అప్పుడు రైస్ దీంట్లో వేస్తాను అనమాట, కర్రీలో వేస్తాను అనమాట. అట్లా చేస్తాను అనమాట. అట్లయితే పీసెస్ చాలా బాగుంటాయి అనమాట, సాఫ్ట్గా బాగుంటుంది. తర్వాత నేను ఒక పక్కన గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఈ బియ్యం ముందుగా నానబెట్టేసాను కదా బాస్మతి రైస్, ఇవి కూడా వేసేసుకొని ఉడికిస్తున్నాను అనమాట. ఒక హాఫ్ ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ ఏమో హాఫ్ ఉడికింది, రైస్ హాఫ్ ఉడికింది అనమాట. ఇప్పుడు దమ్ పెట్టేసుకోవాలి. అన్నం కూడా వేసేసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా సిల్వర్ పేపర్ తోటి దమ్ చేస్తున్నాను. నేను పెట్టేసి దమ్ చేస్తున్నాను అనమాట. మట్టి కుండలో అయితే ఫ్లేవర్ అయితే అద్దరిపోద్దండి నిజంగా. మట్టి కుండలో ఫ్లేవర్ అనేది మనకు అర్థమైద్ది ఈజీగా. చాలా ఫ్లేవర్ అనేది అర్థమైద్ది అనమాట. స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనకు బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత బిర్యానీ అయితే అయిపోయింది. ఎక్కువసేపు అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే 2 హాఫ్ హాఫ్ ఉడికినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. నేను చెప్పాను కదా, బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయలేదు. మా పిల్లలకు నచ్చదనమాట. వేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు పైన ముందే వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. బాగా వచ్చింది. అన్నం కూడా పలుకు పలుకుగా బాగా వచ్చిందనమాట. ఎక్కడ మెత్తగా ఏం కాలేదు, బాగుంది. విడివిడిగా బాగా వచ్చిందనమాట. ఇట్లా కుండ తీసుకొచ్చి కుండలో చేసుకోండి ఖచ్చితంగా. అనేది ఆ ఫ్లేవర్ అనేది మనకి ఈజీ టేస్ట్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏముందిలే కుండలో చేస్తే ఏమైంది, గిన్నెలో చేస్తే ఏమైంది అనుకోవద్దు. కుండలో అనేది చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనకి మట్టి కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు మామూలుగా చేసుకుంటే మనం గిన్నెలో బొగ్గేసి దాంట్లో నెయ్యి వేసి ఆవిరి పెట్టడం అట్లా కన్నా కూడా ఇట్లా బాగుంటుంది అనమాట. అట్లా నేనైతే చేసేసాను. ఇంకా తినడానికి అయితే రెడీగా ఉన్నాం అనమాట. నేను కొంచెం ముందే చేశాను, ఎందుకంటే నాకు వేడి దానికన్నా కూడా కొంచెం చల్లారితేనే బాగుంటుంది ఎందుకో బిర్యానీ ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే మనకి చేయంలోనే ఒక 10 నిమిషాలు ఉంచి మూత ఉంచి తర్వాత తీసేసి మొత్తం మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్గా అంతే ఉంచేసి మూత పెట్టేసి ఉంచిన అనుకోండి, ఆ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పెట్టిద్ది అనమాట. పైన ఉట్టి రైసే ఉంటుంది కదా, అంతా రైస్కి పట్టేసి మొత్తం బాగా సాఫ్ట్ అవుతుంది అనమాట రైస్ కూడా. మనకి అట్లాగే వేడి వేడి తింటే మనకి రైస్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనమాట. మామూలుగా అదే కనుక మొత్తం మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనుక మూత పెట్టి పక్కన పెట్టేస్తే అన్నం చాలా సాఫ్ట్గా అయింది. మసాలా పట్టిద్ది అనమాట అన్నానికి, అంత అన్నానికి పట్టిద్ది. చాలా బాగుంటుంది. అప్పుడు చూడండి మొత్తం కలిపేసాను. మొత్తం ఇప్పుడు ఆ కర్రీ అనేది అన్నం రైస్కి మొత్తం పట్టిందనమాట. చాలా బాగుంటుంది. ఇట్లాగే చేస్తాను అనమాట నేనైతే. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మేమైతే తినేస్తున్నాం. ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ కుండలో చేసింది. చాలా బాగా కుదిరింది. ఇలా చేసుకోండి. నేను సింపుల్గా చెప్పాను అనమాట, ఎక్కువ లెంతీ కాకుండా వీడియో సింపుల్గా చెప్పాను అనమాట. బాయిల్డ్ ఎగ్స్ కూడా ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను. బాగుంటుంది బాయిల్డ్ ఎగ్ కూడా బిర్యానీకి. ఇంకా మేమైతే తినేస్తున్నాం. చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగా